హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సింది టమాటాలు, బంగాళదుంప, ఉల్లిగడ్డ, వంకాయ శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని అవి మంచి గోలాక 4-5 పచ్చిమిర్చిలు వేసి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. అవి మంచి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా దాంట్లో వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం, ఉప్పు వేసుకోవాలి. అదంతా మిక్స్ చేయాలా ఒకసారి బాగా కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలిపిన తర్వాత మనం లాస్ట్కి కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. అవి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసి మూత పెట్టేసుకోవడమే అండి. ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవడమే, తొందరగా ఉడికిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత తీసేసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ రెడీ. ఫైనల్గా కొత్తిమీర లాస్ట్కి కట్ చేసిన కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప టమాటా వంకాయ కర్రీ రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.